మీరు ఎంతవరకు చదువుకున్నారు మేడం? నేను 10వ తరగతి ఆలేరులోనే చదువుకున్నాండి. అప్పుడు నేను చదువుకునే రోజుల్లో ఇంటర్మీడియట్ లేదు. మీ ఊర్లో లేదు? మా ఊర్లో లేదు. భువనగిరికి వచ్చేవాళ్ళం. 22 కిలోమీటర్లు ఆలేరు నుంచి భువనగిరికి 22 కిలోమీటర్లు. మేము ట్రైన్కి వచ్చి ట్రైన్ పోయేటోళ్ళం. ఇంటర్మీడియట్, డిగ్రీ భువనగిరి. ఇంకా పీజీ చేయాలనుకున్నాము, సీట్ వచ్చినా కూడా వదిలేసుకున్నాం. డిగ్రీ BA ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్. చరిత్ర, రాజకీయ శాస్త్రం అంతా, రాజనీతి శాస్త్రం అంతా నేర్చుకోవాలని అప్పట్లో అంటే ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు, డిగ్రీలో ఉన్నప్పుడు కూడా మేము PDSUలో పనిచేసేవాళ్ళం. PDSU ఆర్గనైజేషన్లో. డిగ్రీలో ఉన్నప్పుడు కాంటెస్ట్ చేసినాం. సెకండ్ ఇయర్లో కల్చరల్ సెక్రటరీగా గెలిచినాం PDSU బ్యానర్ మీదనే. ఫైనల్ ఇయర్లో ప్రెసిడెంట్గా కాంటెస్ట్ చేసి లోకల్, నాన్ లోకల్ కింద ఓడించారు. ABVP బాగా పెద్ద ఎత్తున ఉంటుంది అప్పుడు. ABVPని ఓడించడానికే కదా, మాకంటే ముందు ఎప్పుడో కామ్రేడ్ జార్జి రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో ABVP RSS మతోన్మాద గుండాలను ఉరికిచ్చి కొట్టినటువంటి చరిత్ర ఉస్మానియా క్యాంపస్ కదా. అట్లా తర్వాత అక్కడ భువనగిరిలో కూడా ABVP వాళ్ళు బాగుండేది, వాళ్ళకు మాకే బాగా జరిగేది. అట్లా PDSUలో పనిచేస్తున్న క్రమంలో ఫైనల్ ఇయర్లో ప్రెసిడెంట్గా కాంటెస్ట్ చేసి లోకల్, నాన్ లోకల్ కింద ఓడించారు నన్ను. మనం లోకల్ కదా, నేను నాన్ లోకల్ కింద కదా, ఆలేరు నుంచి వచ్చేవాళ్ళం. లోకల్లో భాస్కర్ అని, పాషం భాస్కర్ అని అప్పుడు పోటీ చేసిండు. ఇప్పుడు మంచి ఫ్రెండే, ఎప్పుడు కలిస్తే మాట్లాడుతుంటాడు, చేస్తుంటాడు, వచ్చిపోతుంటాడు. సరే, అప్పుడున్న రోజుల్లో రాజకీయాలు వాళ్ళ ఆర్గనైజేషన్ పద్ధతుల్లో వాళ్ళు ఉంటే, మా ఆర్గనైజేషన్ పద్ధతుల్లో మేము ఉండేవాళ్ళం కదా. అయినా నేను వరంగల్ నుంచి, జనగాం నుంచి హైదరాబాద్కు, భువనగిరి దాకా కాలేజీకి ఉద్యోగరీత్యా పోయేటువంటి ఉద్యోగులందరికీ కూడా మేము ఎవరైనా కానీ ప్రెసిడెంట్ మాత్రం మీరే మాకని నన్ను ప్రెసిడెంట్ అని పిలిచేవాళ్ళు అనమాట, చాలామంది అభిమానంతో. అట్లా అందుకని నేను డిగ్రీలో ఉన్నప్పుడు సారు, మా ప్రిన్సిపల్ గారు ఉండేవాళ్ళు. మా ప్రిన్సిపల్ అంటుండేవాడు, భవిష్యత్తులో బహుశా నువ్వు ఒక అంటే ముఖ్యమంత్రి అనేది కాదు కానీ ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో తప్పకుండా అవుతావమ్మా అని అట్లా అంటుండేవాడు అనమాట. అంటే మాకే ఆకాంక్ష ఉందంటారు? లేదండి, ఎప్పుడూ లేదు. ఎమ్మెల్యే కావాలనో, ఎంపీ కావాలనో, రాజకీయం వేరు కదా. ఆశయం తప్ప ఆశ లేని ఆశయం ఒక్కటే ఉంది. ఆశయం గెలవాలి, ప్రజల్ని గెలిపించాలని. అంటే అప్పుడు డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంకా అప్పటికి కూడా నేను ఓల్డ్ టైమర్ని. అదే రెగ్యులర్గా కాలేజీకి, అసలు స్కూల్ డేస్లోనే రెగ్యులర్గా పోయిందాన్ని కాదు. నేను 6th క్లాస్ నుంచే నేను నాన్నతోటి మీటింగ్లకు వెళ్ళిపోయేదాన్ని. మొత్తం స్కూల్కు చాలా తక్కువ నాకు తెలిసి. ఇంకా టీచర్లే అంటే పాటలు మంచిగా పాడతాము, ఏదో యావరేజ్ స్టూడెంట్, మరీ డల్ స్టూడెంట్ కాదు, మరీ క్లాస్ స్టూడెంట్ కాదు, యావరేజ్ స్టూడెంట్. మరీ 35 కాదులేండి, మంచిగా. మరి అంటే 1-2 లాంగ్వేజెస్ అట్లా, ఇంగ్లీష్. నరసమ్మ కూతురు ఫెయిల్ చేసే అట్లేం లేదు కానీ, కాకపోతే మీటింగ్లకు అటు ఇటు పోతుంటది కదా అని చెప్పేసి అటెండెన్స్ కొంచెం హెల్ప్ చేసేవాళ్ళు. మార్కుల విషయంలో అట్లా హెల్ప్ చేయలేదండి ఎప్పుడు కూడా. మార్కుల విషయంలో ఎట్లా హెల్ప్ చేస్తారు? ఎగ్జామ్ లేదని చూపించడం, పక్కకు విమలక రాసుకో, మళ్ళీ మీ అమ్మ వస్తుంది, మాకు గొడవకు వస్తుంది, అమ్మ అట్లాంటి విషయంలో అట్లా చేయదు. నువ్వు బడెగ్గొట్టి మీటింగ్లకు పోయేది ఏంటని ఒక్కొక్కసారి గట్టిగా మందలిచ్చేది. లేదండి, లేదు, అసలు కొట్టేది కాదు. ఎప్పుడన్నా నేను ఇంకా, కాకపోతే ఏంటంటే చిర్రగోని ఆడేటప్పుడు, చిర్రగోని ఆడుతుంటే రోడ్డు మీద పోయేటోళ్ళకి ఒకసారి తలిగింది అన్నట్టు. తలిగితే వాళ్ళు, చూడు నరసమ్మ ఎట్లా వచ్చిపోయేటోళ్ళకి దెబ్బ తలిగితే కష్టం కదా. అప్పట్లోనే ఆడుతుంటిమి. పీరీలు, గోటీలు, చిరగోనెలు, ఇవన్నీ ఆటలు ఆడుతుంటిమి. అన్ని ఆటలు, కబడ్డీ, ఖోఖో ఆడుతుంటిమి. అన్ని ఆటలు, చిన్న చిన్న ఆటలే కదా. అంటే ఇంటర్మీడియట్కి వచ్చినప్పటికీ అసలు ఆటల్లో పాల్గొనడం చాలా తక్కువ. అయితే లెక్చరర్సే ఎంకరేజ్ చేసేవాళ్ళు, మిమ్మల్ని నువ్వు అన్నిట్లలో ఉంటావు కానీ గేమ్స్లలో ఎందుకు ఉండవు అని. జావెలిన్ త్రో ఒక్కొక్కసారి 1-2 అట్లా కొన్ని పార్టిసిపేట్ చేసేటట్టుగా వాళ్ళే చేసిండు కానీ అందులో మనం ఏం గెలవలేదు. అయితే టీం గెలిచింది జావెలిన్ త్రోలో. అట్లా గెలిపించారు మీరు, ఉన్న టీం గెలిచింది. ఆఫ్కోర్స్ అట్లా చిన్నప్పటి రోజులు నిజంగా గోల్డెన్ డేస్ అవి బాగా. నేను మీ విమలక్కను, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య. మీరు చూస్తున్నారు iDream న్యూస్.